తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గోదావరిఖని జీఎం ఆఫీస్ సమీపంలోని తెలంగాణ తల్లి స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ కోసం వెంకటస్వామి చేసిన కృషిని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం తన వంతు సహకారాలు అందిస్తారని ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వంశకృష్ణకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. రోజు తెలంగాణ ఫార్మేషన్ డే నాడు నిజంగా చెప్పాలంటే కాకా వెంకటస్వామి గారు చాలా గుర్తొస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం 2004లో అప్పుడు నేను కాలేజీలో ఉండే తెలంగాణ అంశం పైన సీరియస్గా చర్చలు నడిచేవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కాకా గారు చాలా కృషి చేసి చాలా ఒత్తిడి పెట్టి సెంటర్లో కూడా సిడబ్ల్యూసి మీటింగ్ నుంచి వాకౌట్ కూడా చేసి తెలంగాణ అంశంపై తెలంగాణ కోసం పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో తెలంగాణ అంశం పైన తెలంగాణ కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలే త్యాగం చేసినారు తెలంగాణ ఫార్మేషన్ కోసం. ఈరోజు వాళ్ళందరికీ గుర్తించి ఇప్పుడున్న యువతకి న్యాయం చేయాలి, నిరుద్యోగుల సమస్య మీద పోరాడి ఉద్యోగాలు వచ్చేటట్టు కృషి చేసి తెలంగాణ సాధించుకున్నదే మన హక్కుల కోసం, మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఏదైతే పోరాటం నడిచిందో 1500 మంది నానా బలిదానాలు ఇచ్చి తెలంగాణ కోసం ఏదైతే పోరాటారో అది ఈరోజు గుర్తు చేసుకొని మరి ముందు సాగుతూ అభివృద్ధి బాటలో వెళ్ళాలని మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఖచ్చితంగా వారి కోసము ఏదైతే ఈ నిరుద్యోగుల సమస్య ఉన్నదో దాని మీద ఒక మంచి పరిష్కారం చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ ఒకసారి తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకుంటూ ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్, మల్లేష్ యాదవ్, సంజీవ్, జీన్స్ జావేద్, మధు తదితరులు పాల్గొన్నారు.